హాయ్. అలక్నందా గెలాక్సీ ఇది మన భారతీయ సైంటిస్టులు కనుగొన్నటువంటి ఒక గెలాక్సీ. దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన బ్రహ్మాండం ఎంత పెద్దదో మనం ఊహించలేం. ప్రతిరోజు కొత్త నక్షత్రాలు, కొత్త గ్రహ వ్యవస్థలు, ఇంకా కొత్త గెలాక్సీలు కనుగొనబడుతూనే ఉన్నాయి. ఇలాంటి ఈ పరిశోధనల్లో భారతీయ సైంటిస్టులు, ఇస్రో మరియు ఆస్ట్రోఫిజిక్స్ టీంకు చెందిన పరిశోధకులు డేటా అనాలిసిస్లో ముఖ్య పాత్ర పోషించి కనుగొన్నారు. భారత మీడియాకి ఈ గెలాక్సీ తెల్లని ప్రకాశవంత రూపాన్ని చూసి హిమాలయాల్లో ప్రవహించే అలక్నందా నది వంటి తెల్లని వెలుగైందని పోల్చుతూ అలక్నందా గెలాక్సీ అని పేరు పెట్టారు. పేరు ప్రజాదరణ పొందడంతో ఇప్పుడు అందరూ ఇదే పేరుతో పిలుస్తున్నారు. ఇందువల్ల మన భారతీయ సైంటిస్టులు అంతర్జాతీయ పరిశోధనల్లో ఉన్న స్థాయి మరింత స్పష్టమైందని చెప్పవచ్చు. ఇక ఈ గెలాక్సీ దూరం, నిర్మాణం, శాస్త్రపరమైన విలువ ఇవన్నీ ప్రపంచాన్ని ఒకంత ఆశ్చర్యపరిచాయని చెప్పవచ్చు. ఈ గెలాక్సీకి భూమికి సుమారు 10.8 బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. అంటే దీని నుండి వెలువడిన కాంతి మనకు చేరుకోవడానికి 10.8 బిలియన్ ఏళ్ళు పట్టిందన్నమాట. మనం చూస్తున్న రూపం అంటే ఈ గెలాక్సీ అప్పటి బాల్య దశలో ఉన్నప్పటి ఫోటో అని చెప్పవచ్చు. ఈ గెలాక్సీని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా గుర్తించారు. జేమ్స్ వెబ్ యొక్క ఇన్ఫ్రారెడ్ కెమెరాలు విశ్వంలో అత్యంత దూరంగా ఉన్న వస్తువులను కూడా పట్టుకోగలవు. సైంటిస్టులకు మొదటగా ఈ గెలాక్సీ ఒక పలుచని వెలుగు మచ్చలా కనిపించింది. కానీ దాని స్పెక్ట్రల్ విశ్లేషణ చేయగా ఇది పూర్తి స్థాయి గెలాక్సీ అని తేలింది. ఈ గెలాక్సీ బిగ్ బ్యాంగ్ జరిగిన 300 నుంచి 400 మిలియన్ సంవత్సరాల తర్వాత ఏర్పడింది అంటున్నారు. అంటే 150 కోట్ల సంవత్సరాల తర్వాత. అంటే ఇది ప్రారంభ విశ్వంలోని తొలి తరాల గెలాక్సీలలో ఒకటి. ఇలాంటి గెలాక్సీలు చాలా అరుదు. వీటిని అధ్యయనం చేస్తే విశ్వం ఎలా ఏర్పడింది, తొలి నక్షత్రాలు ఎలా పుట్టాయి, మన గ్రహాలు, మన సౌర వ్యవస్థ లాంటి వ్యవస్థలు ఎలా ఏర్పడ్డాయి అన్న సమాధానాలు దొరుకుతాయి. ఈ గెలాక్సీని ప్రత్యేకం చేస్తున్నటువంటి 3 అంశాలు చూద్దాం. నెంబర్ 1, అత్యంత యువ గెలాక్సీ. బిగ్ బ్యాంగ్ తర్వాత కొద్ది కాలంలోనే రూపుదిద్దుకుంది కాబట్టి బిగ్ బ్యాంగ్ తర్వాత ఏర్పడినటువంటి యువ గెలాక్సీ అని అంటున్నారు. రెండవది, తీవ్ర నక్షత్ర నిర్మాణ రేటు. ఇందులో నక్షత్రాలు అత్యంత వేగంగా ఏర్పడుతున్నాయి. ఇక మూడవది, కాంపాక్ట్ స్ట్రక్చర్. మన మిల్కీవే కన్నా చాలా చిన్నదైనప్పటికీ దీనిలో నక్షత్రాల సంఖ్య పెద్దగానే ఉంది. మన మిల్కీవే కన్నా 10 రెట్లు చిన్నది, కానీ నక్షత్రాల నిర్మాణ వేగం మాత్రం 20 రెట్లు పెద్దగా ఉంది. ఇది ఒక స్టెల్లర్ బర్డ్ గెలాక్సీ అంటున్నారు. అంటే కొత్త నక్షత్రాల పుట్టుక గరిష్ట స్థాయిలో జరుగుతున్న గెలాక్సీ అని అర్థం. అంతరిక్ష విశ్లేషణ చెబుతుంది చాలా భారీ నక్షత్రాలు ఇందులో ఉన్నాయని. అధిక ఉష్ణోగ్రతలతో ఉన్న బ్లూ స్టార్లు, ఇంకా మొదటి జనరేషన్ నక్షత్రాల అవశేషాలు ఈ అన్నీ కూడా ఇందులో ఉండి ఈ నక్షత్రాలు త్వరగా పేలిపోయి విశ్వం మొత్తం బరువైన మూలకాలతో నిండేందుకు ఇవి కారణమైనాయని చెబుతున్నారు. అలక్నందా గెలాక్సీ ద్వారా సైంటిస్టులు తెలుసుకున్న కొత్త విషయాలు ఇంకా తోలు గెలాక్సీలు అద్భుత వేగంతో ఎదిగాయని, విశ్వ నిర్మాణం ఊహించిన దానికంటే ఫాస్ట్గా జరిగిందని, గెలాక్సీలు ఏర్పడడానికి డార్క్ మ్యాటర్ పాత్ర కీలకమని, ఇప్పటి వరకు ఉన్నటువంటి వాటిని ఇది నిజం చేసిందని చెప్తున్నారు. మనిషి ఇప్పటి వరకు తెలిసిన విశ్వ నమూనాలను, సమాధానాలను ఇది మరో ముందడుగుకు తీసుకెళ్తుంది. ఇది భవిష్యత్తులో పెద్ద గెలాక్సీగా మారే అవకాశం ఉంది. ఇందులో నక్షత్రాల నిర్మాణం కొనసాగుతోంది. అలాగే గెలాక్సీ పరిమాణం పెరుగుతోంది. మరికొన్ని చిన్న గెలాక్సీలను ఇది తినే అవకాశం కూడా ఉందని అంటున్నారు. అంటే మిల్కీవే కూడా ఇలానే చిన్న గెలాక్సీలను తనలో కలుపుకుంటూ పెద్దదైంది. ఈ గెలాక్సీలో మరి జీవం ఉందా? ఇది త్వరగా అంతమవుతున్న భారీ నక్షత్రాలతో నిండి ఉన్నప్పటికీ జీవం ఉండే అవకాశాలు చాలా తక్కువ. కానీ జీవం ఏర్పడేందుకు కావలసిన మూలకాలు ఏర్పడే ప్రక్రియ మాత్రం ఇందులో జరుగుతోంది. జేమ్స్ వెబ్ పంపిన డేటా ద్వారా సైంటిస్టులు తొలి నక్షత్రాల స్పెక్ట్రమ్ అంచనా, హీలియం హైడ్రోజన్ నిష్పత్తులు, గెలాక్సీల నిర్మాణ దశలు, విశ్వ విస్తరణ రేటు ఇలాంటి అత్యంత అరుదైన వివరాలు తెలుసుకోగలుగుతున్నారు. బిగ్ బ్యాంగ్ తర్వాత ఏర్పడిన తొలి గెలాక్సీలో ఒకటిగా గుర్తింపబడిన ఈ అలక్నందా గెలాక్సీ మనిషి సైన్స్లో మరో మైలురాయి. వ్యోమ గంగల్లో దాగి ఉన్న తెలియని కథలను అర్థం చేసుకునేందుకు ఇది మరొక తలుపు తెరిచింది. ఇంకా కొన్ని దశాబ్దాల్లో మనం విశ్వ నిర్మాణ రహస్యాలను పూర్తిగా అర్థం చేసుకోవచ్చు అనడానికి ఇది మరొక ప్రూఫ్. థ్యాంక్ యూ.